అరే సాయిగా చెప్పే. ఇంట్లో అన్న బిడ్డదైతే పెద్ద దావత్ ఉంది. అయితే మన లెవెల్కి తగ్గట్లు అబ్బా మన లెవెల్కి తగ్గట్లు ఇంత అరవంకి తీసుకుపోదాం. తమ్మునికి అయితే శేనుగునే శాతం కాదు కానీ అన్న బిడ్డకు అరవంకిలా వంకర ముఖం వంకర ముఖం నన్ను వంకర ముఖం ఆట మరి సరే కొట్లాడి ఇంటికి కొట్లాడుకుందాం కానీ ఓ పని చేద్దాం. చెప్పే. అరవంకి కొన్నాక మిగిలిన పైసలు మొత్తం నీకే ఇస్తా. అబ్బా నిజమా? పోదాం పరా. నిజమా? ఒక్క నిమిషం ఆగురు. ఏందే బంగారక్క ఎవడన్నా అప్పుడు వచ్చిండానే? అప్పులోడు లేదు కప్పులోడు లేదు. ఈ ముకుంద జ్యువెలర్స్కి వచ్చిన అనుకో ఏది చూసి ఒక రుబ్బుద్ది అవుతుందిరా. అవునా? అందుకే ఏది చూడ నాకు కావాల్సింది దాని దగ్గరికి వెళ్ళి తీస్తా, అంతవరకు తీయ. అమ్మో నగలు అబ్బో కొనడానికి వచ్చిరు వీళ్ళు ఎవరెవరు. ఇట్లా కాదు కానీ దా రాదా తీసుకోవద్రా. తీసుకోవద్దా బొంత తెచ్చుకుంటా నా వల్ల కాదు. ఈ మీసాలు అయితే అన్ని పెట్టుకుని రెడీగా ఉంటాడు వచ్చే వరకు. మీసాలు కాదు మేడం విశాల్. గదేలే ఈసాలు. అరే సాయిగా ముందే ఫోన్ చేసి చెప్పిన రెడీగా పెట్టి అరవంకిలని. దా చూద్దా. వామ్మో ఇవి అరవంకిలా లేకపోతే కిరీటాలా? అరే సాయిగా ఇక రారా. ఇది కిరీటమా అరవంకారా? అరవంకి అమ్మ. ఇది కిరీటం అనుకుంటారు. ఇది అరవంకే. అది అరవంకి మేడం విశాల్. ఇది అరవంకి లెక్క లేదు, కిరీటం లెక్కనే ఉన్నాయి. ఇది ఎంత ఉంది నాయన? ఇది మనకు ఓన్లీ 64 గ్రామ్స్ ఉంది మేడం. 64 గ్రామ్స్ అంటే 6 తులాల మీద 4 గ్రాములు ఉంది. 6 తులాల మీద 4 గ్రాములు. అవును మేడం. చేయికి నిండగా అవుతుంది అంట బాగా బిగ్గర. చేయికి నిండుగా ఉంటుంది. ఇట్లా లక్ష్మీ అమ్మవారు కూడా చూడండి ఇట్లా నీట్ కటింగ్స్ తోనే వస్తుంది. ఐడల్ మొత్తం మన గుడిలో లక్ష్మీ అమ్మవారు కూర్చున్నట్టే వస్తుంది నీట్ గా. అమ్మవారు కూర్చున్నట్లే ఉందా? గిది చెప్పవా? ఇదైతే మనకి ఇంకా తక్కువ వెయిట్ లోనే వస్తాయి. 47 గ్రామ్స్ లోనే వచ్చింది ఇది. మొత్తం వజ్రాలు ఉన్నట్టుంది. ఇట్లా రామ్ పరివార్ వస్తుంది ఇది. రాముడు సీతమ్మ రామ్ పరివార్ వస్తాయి 47 గ్రామ్స్ లోనే. 47 గ్రామ్స్ అంటే 4 తులాల 7 గ్రాములు. 7 గ్రాములు వస్తుంది ఇది. గిది చెప్పవా? దీనిలో కూడా రాముడు ఉన్నాడా? ఇది మనకు 52 గ్రామ్స్ వస్తుంది. ఇది కూడా రామ్ పరివార్ వస్తుంది. 5 తులాల. ఇది మనకి ఇట్లా ఐడియల్ అనేది చిన్నగా వస్తాయి 3D కలెక్షన్ లో. ఇది జర ఎంబోజ్ అవుతాయి పెద్దగా వస్తుంది. అరే సాయిగా చూడరా ఏది మంచిగా ఉందో. మంచిగా ఇది బాగుంది కదరా. మొత్తం రాముడు సీత లక్ష్మణుడు అందరూ ఉన్నారు. మంచిగా ఇట్లా ఉంది, బాగుంటది రా. చేతులకు పెట్టుకుంటే ఇవి ఆయన ఆడలో తెలుసు, నీకేం తెలుసురా. నిండుగా ఉంటాయి చెయ్యికి పెట్టుకుంటే. ఇది కూడా ఎంబోజ్ అవుతాయి చూడండి ప్యాటర్న్. 48 గ్రామ్స్ లోనే. ఈ దీనిలో ఏది తక్కువ? ఇదే తక్కువనా? ఇదే తక్కువ మేడం. మీసాలు పైసలు అయితే తక్కువ ఉన్నాయి. కొంచెం చిన్నది చూసి చెప్పవా? చిన్నది చూసి చెప్పాలా? చిన్నగా ఉండాలి. దావత్లో నేనే దావత్లో అయితే నిండుగా ఉపయోగా నేను తీసుకుపోయినది అట్లా ఉండాలి. మళ్ళీ ఇది చూడండి 46 గ్రామ్స్ లోనే వస్తుంది. ఇది లక్ష్మీ అమ్మవారు కూడా ఇట్లా 3D కలెక్షన్ లో ఎంబోజ్ అవుతారు. ఎట్లా పెట్టుకుంటారా? అవును మేడం. ఇదా పెట్టుకునేది? అట్లానే పెట్టుకుంటారు మేడం. ఒక్క నిమిషం చూడండి. లక్ష్మీ అమ్మవారు మొత్తం ఇట్లా 3D కలెక్షన్ తోని ఎంబోజ్ అవుతారు చూడండి. ఇవన్నీ పెద్ద పెద్ద చెప్పినావు. ఈ చిన్న బుడ్డ బుడ్డ ఉన్నాయి గవెంత? ఇది మనకు ఓన్లీ 15 గ్రామ్స్ ఉంది. అంటే తులం మీద 5 గ్రాములు. తులం మీద 5 గ్రాములు అంత పెద్దగా ఉంది. మళ్ళీ 4 తులాల లెక్క. ఇది అపియరెన్స్ అనేది ఇట్లా బ్రాడ్ అపియరెన్స్ వస్తుంది మేడం. లైట్ వెయిట్ లోనే చాలా బ్రాడ్ గా ఉంటుంది. నిండుగా వస్తుంది. ఇది ఎంత ఉంది? ఇది వచ్చేసి 21 గ్రామ్స్ ఉంది. ఇది మనకు వెయిట్ కొంచెం ఎక్కువ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ లక్ష్మీ అమ్మవారు డైరెక్ట్ కూర్చున్నట్టు వస్తుంది. గుడిలా కూర్చున్నట్టు ఉంటుంది లక్ష్మీ అమ్మవారు. ఇది 2 తులాల 1 గ్రామ్ ఉంది. ప్యాటర్న్ అనేది ఎంబోజ్ అవుతుంది. అది ఇంత గ్రాండ్ ఉంది. 2 తులాలంట. అసలు ఒక 5-6 తులాల పెట్టి చేయించినట్లే ఉంది. ఇది కూడా చూడే ఒకసారి. 52 గ్రామ్స్ ఉంది. ఇది పెద్దవాళ్ళకి అయితే బాగుంటుంది. ఇది పెద్దోళ్ళదిరా. 5 తులాలది. అవునా? చిన్న పిల్ల ఫంక్షన్ కింద పెద్ద ఎందుకురా? ఇవి తీసుకుపోతాను రా తక్కువ మస్తు. ఇది ఎవరైనా తులం అంటే నమ్ముతారా? అది 4 తులాలు 3 తులాలు 2 తులాలు అంటే నమ్ముతారు. ఇది తీసుకుపోదంటే అవునే మంచిగా ఉన్నది. మీరు కూడా ఇలాంటివి కొనాలనుకుంటే హన్మకొండలో ఉన్న ముకుంద జ్యువెలర్స్కి వచ్చేయండి. మీరు కూడా దావతులకు తీసుకుపోవాలనుకుంటే మన ముకుంద జ్యువెలర్స్లో ఇంత పెద్దగా ఉంటాయి, గింతే ఉంటాయి. కానీ మరి ఇక్కడికి వచ్చి అందరు తీసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకోండి. మన ముకుంద జ్యువెలర్స్ మన హన్మకొండలో. ఇక్కడ వరకు రాని వాళ్ళు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు. నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నేను మీ బంగారక్క. నేను తమ్ముడు సాయి గారిని.